మీ ఎన్ రామ్జీ. మరి నిన్నటి రోజున పవన్ కుమారు చాలా హుందాగా ముద్రగడ కుమార్తెని పరిచయం చేసి, అమ్మ అప్పుడే కాదు నిన్ను పార్టీలో చేర్చుకోను, మీ నాన్నగారి సమ్మతితోనే నేను చేసుకుంటాను, అలా అని చెప్పి నేను తోసివేస్తున్నా అనుకోకు అని చెప్పి ఎంతో హుందాగా ప్రవర్తిస్తే, ఈ రోజున ముద్రగడ పద్మనాభం కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తించాడు. కళ్ళు తాగిన కోతి ఏంటండి అంటారా? ఇప్పుడు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంతీలు విస్కీలు అప్పట్లో దొరికేవి కావు, ఇప్పుడు దొరుకుతున్నాయి ఇక్కడ విరివిగా, మంచినీళ్ళ కన్నా అవి ఎక్కువ దొరుకుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో కళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉండేది. ఒక కోతిట కళ్ళు తాగి అక్కడ ఉంటే కళ్ళు తాగేసి అది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిందిట. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా అసలు ఆ అమ్మాయి నా కూతురే కాదు, అది ఆ అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయితో నాకు సంబంధం లేదు, మరి మా అమ్మాయిని పరిచయం చేశారు కాబట్టి పవన్ కుమార్ కూడా తన భార్యల్ని మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య మరి ఇంట్రడ్యూస్ చేయాలి కదా అని తల